ప్రశ్న యూట్యూబ్ ఛానల్ అనేది 100Kకి చాలా దగ్గరలో ఉంది. మేబీ ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి 100K కూడా అయిపోవచ్చు. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న అనౌన్స్మెంట్. యాక్చువల్లీ ఈ జర్నీ ఏదైతే ఉందో 100K జర్నీ ఏదైతే ఉందో దీంట్లో ఈ వచ్చే ప్రాసెస్లో చాలా అబ్యూజెస్, చాలా థ్రెటనింగ్, బూతులు తిట్టించుకోవటాలు, ఇంట్లో వాళ్ళని తిట్టియటాలు, తల్లుల్ని, మా అమ్మని, నా భార్యని, కూతురుని, అట్లాగే టీం మెంబర్స్ని కూడా ఉద్దేశిస్తూ, అంటే టీం అని పెట్టి ఇట్లా తిట్టటాలు, వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టటాలు, పిల్లల్ని తిట్టటాలు, ఇదంతా కూడా చాలా పరిపాటి అయిపోయింది. అయితే ఈ ప్రాసెస్లో ఎక్కువగా మేము వైసీపీ రెజీమ్లో కూడా మేము విమర్శించాము, అట్లాగే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము విమర్శించాము. అయితే ఇప్పుడు మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇట్లా వైసీపీ రెజీమ్ గురించి కాసేపు పక్కన పెడితే కూటమి ప్రభుత్వంలో మాత్రం ఈ దాడి బాగా ఎక్కువైంది. కారణం పవన్ కళ్యాణ్ గారిని మేము ఎక్కువగా ఆయన మీద వీడియోస్ చేయటమే, ఇదే కారణం. అయితే ఈ 100K వచ్చిన సందర్భంగా నేను అదే అనౌన్స్మెంట్ చెప్తున్నాను కదా, ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద, అంటే మేమేదైతే చెప్పామో మతాన్ని ఉపయోగించుకొని రాజకీయాలు చేసేవాళ్ళంటే మా బేసిక్ ఐడియాలజీస్, ఫండమెంటల్ ఐడియాలజీస్కి, మా ఐడియాలజీస్కి విరుద్ధం. కాబట్టి ఆయన మీద వీడియోలు చేయటం మొదలుపెట్టాం. ఎందుకంటే హీఈస్ అ వెరీ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. కాబట్టి అలాంటి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేటు, అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఎలా పడుతుంది అనేది మాకు భయం. ఎందుకంటే చిన్న పిల్లలు ఈ మతోన్మాదులుగా, లేకపోతే ఒక మతం మీద, కొన్ని మతాల మీద విపరీతమైన హేట్రెడ్తో పెరగటం, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం అనేది ఇట్ ఈస్ అ థ్రెట్ టు ఎనీ కంట్రీ. ఇట్ ఈస్ అ థ్రెట్ టు డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి అది చాలా పెద్ద థ్రెట్ అది. అయితే ఈ ప్రాసెస్లో మమ్మల్ని మేము తిట్టించుకుంటూ మేము ఇంకా ఇతని మీద వీడియోలు చేయదలుచుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారి మీదే కాదు, అంటే మతాన్ని ఉపయోగించుకొని రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్, కులాన్ని ఉపయోగించుకొని రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీదే కాదు, మతాన్ని ఉపయోగించుకొని వేరే మతాలని హిందూ ధర్మంలో ఉండే ఫండమెంటల్ లైన్ ఏదైతే ఉంటుందో పరమత సహనం అని, దాన్ని పక్కన పెట్టేసి మతం పేరు మీద వేరే మతాలు పూజించుకుండే దేవుళ్ళని, లేకపోతే ఆ మతాలని ఎడారి మతాలంటూ, లేకపోతే ఆ దేవుళ్ళని చాలా హీనంగా మాట్లాడుతూ, వాళ్ళు ఇప్పుడు మా గురించి పక్కన పెట్టండి, కానీ ఇలాంటి వాళ్ళ వల్ల, ఇది రాధా మనోహర్ దాస్ గురించి చెప్తున్నారు, అలాంటి వాళ్ళ వల్ల సొసైటీలో పీస్ అండ్ హార్మనీ దెబ్బతింటుంది, ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకోకుండా. సో అలాంటి వాళ్ళ మీద వీడియోస్ చేసినందుకు కూడా మా మీద చాలా విపరీతంగా తిట్టటాలు ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి రాధా మనోహర్ దాస్ గారి మీద కూడా వీడియోస్ చేయం, పవన్ కళ్యాణ్ గారి మీద చేయం, రాధా మనోహర్ దాస్ గారి మీద చేయం. దాంతోపాటు ఇంకా రాధా మనోహర్ దాస్, ఇంకా కొంతమంది ఉన్నారు, మేము ప్రాపర్గా ఈ మతాన్ని ఉపయోగించుకొని బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో జగ్గి వాసుదేవ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతను కూడా పిల్లలకి గుండ్లు కొట్టించటాలు, వాళ్ళ ఆశ్రమంలో ఆల్మోస్ట్ ఒక హిప్నాటిక్ స్టేజ్లోకి తీసుకువెళ్ళి పిల్లలకి కానీ లేకపోతే పెద్దవాళ్ళని కానీ వాళ్ళని బయట ప్రపంచానికి కట్ చేసేసి, వాళ్ళ రిలేషన్స్ని, వాళ్ళ కుటుంబాలను కట్ చేసేసి, వాళ్ళను ఒక బందీల్లాగా పెట్టేసుకొని మతాన్ని ఉపయోగించుకొని బిజినెస్ చేస్తూ, శివరాత్రి వస్తే చాలు కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేస్తూ, దాదాపు $100 మిలియన్ బిజినెస్ తను ప్రతి సంవత్సరం అఫీషియల్గా చేస్తూ, అన్అఫీషియల్గా కొన్ని వేల కోట్లు చేసుకుంటూ మతాన్ని, ఇదంతా కూడా మతం చాటును చేస్తున్న ఇలాంటి వ్యక్తి మీద కూడా మేము చాలా వీడియోస్ చేస్తాం. ఇది కూడా ఒక కారణం మమ్మల్ని చాలా అబ్యూజివ్గా మాట్లాడటానికి. సో ఇతని మీద కూడా, జగ్గి వాసుదేవ్ అనే వ్యక్తి మీద కూడా మేము ఇప్పటి నుంచి వీడియోస్ చేయం. వీళ్ళే కాకుండా ఈ మీడియా బ్రోకర్స్ అని చెప్పని, అంటే ఏ వ్యవస్థ అయితే ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మన భారతదేశంలో ఉన్న 4 ఎస్టేట్స్లో 4th ఎస్టేట్గా ఉన్న జర్నలిజం, అంటే మీడియా ఏదైతే ఉందో, వీళ్ళు అంటే 4 పాదాలు అంటారు కదా, దాంట్లో ఒక మంచి సాలిడ్
లెగ్ అనమాట. అలాంటి ఒక ఫోర్త్ ఎస్టేట్ని పార్టీల వైపు ఇంక్లైన్ చేసేసి పూర్తిగా పొలిటికల్ బ్రోకరిజం చేస్తున్న కొన్ని మీడియా సంస్థల్ని, అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ, ఇట్లా కొన్ని మీడియా ఛానల్స్ని ఉద్దేశించి మేము మీడియా బ్రోకర్స్ అని చెప్పని అందులో ఉండే కొంతమంది, అంటే సాంబశివరావు గారు కావచ్చు, శివ గారు కావచ్చు, లేకపోతే మహాన్యూస్ వంశీ గారు కావచ్చు, ఇట్లా ఏబిఎన్ వెంకటకృష్ణ గారు కావచ్చు, ఇలా వీళ్ళందరి మీద కూడా మేము వీడియోస్ చేస్తూ మాట్లాడటం ఏదైతే ఉందో అది కూడా ఇప్పటి నుంచి చెయ్యం. సో ఇప్పటి నుంచి ఇప్పుడు ఎవరెవరి పేర్లు అయితే చెప్పినా వీళ్ళెవ్వరి మీద కూడా వీడియోస్ చేయకుండా వచ్చి చాలా పద్ధతిగా ప్రజలకి ఏదైతే న్యూస్ ఉందో, బయటకి ఏదైతే వాళ్ళు చెప్తారో అదే మేము, అంటే TV5లో ఏదైతే న్యూస్ చెప్తారో దాన్ని మీకు, TV9లో ఏది చెప్తారో దాన్ని మీకు, లేకపోతే ఇంకా వేరే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ ఏదైతే చెప్తారో అది మేము చెప్తాం. అట్లానే కూటమి ప్రభుత్వం ఏమన్నా మంచి పనులు చేస్తుంది అనుకోండి, ఇప్పుడు బేసిక్గా మనం విమర్శిస్తాం, తప్పులు చేసినప్పుడు విమర్శిస్తాం, మంచి ఎప్పుడు మేము చెప్పం, ఎందుకంటే మంచి చెప్పడానికి వాళ్ళ ఛానల్స్ చాలా ఉన్నాయి కదా. అయినా సరే మేము కూడా వాళ్ళకలాగే ఇప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, ఎందుకంటే ఇది ఒక రెజల్యూషన్ అనుకోండి, 100Kకి మేము తీసుకున్న రెజల్యూషన్ అనుకోండి. కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ చెప్తున్నాం, ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద, మతాన్ని ఉపయోగించుకొని రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద, మతాన్ని ఉపయోగించుకొని పిల్లలని మతోన్మాదం వైపు నడిపిస్తున్న వేరే మతాల మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసే, ఆ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న రాధా మనోహర్ దాస్ గారి మీద, అట్లానే మతాన్ని ఉపయోగించుకొని వ్యాపారం చేసే జగ్గి వాసుదేవ్ గారి మీద, రాజకీయ పార్టీలకు ఊడిగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న మీడియా సంస్థల మీద, ఆ మీడియాల్లో పనిచేసే మీడియా మిత్రుల మీద ఇప్పటి నుంచి ఒక్క వీడియో కూడా చెయ్యం అని చెప్తాం అనుకుంటున్నారా? చెప్పం. నమ్మేశారా? కాదురా, నాకు అర్థం కావట్లేదు. మేము అలా చెప్తుంటే మీరు కూడా మనసులో చాలా వరకు నవ్వుకొని ఉండొచ్చుగా, ఈడు ఏదో తేడాగా మాట్లాడుతున్నాడని అనుకున్నారా? మేబీ, ఐ డోంట్ నో. మనం ఎంత బాగా యాక్ట్ చేసాం అన్నది, అంత యాక్ట్ చేసినా నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు లాగా యాక్టింగ్ చేయలేము మనం. ఓకే, అది పక్కన పెట్టేద్దాం కాసేపు. విపరీతమైన బూతులతో మా కుటుంబాలని, మా తల్లులని, భార్యలని, బిడ్డల్ని చాలా దారుణంగా విమర్శిస్తూ, తిడుతూ, విమర్శ కాదులే, బూతులు తిడుతూ, చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అంటారా నువ్వు, పవన్ కళ్యాణ్ని అని ధమ్కీలు ఇచ్చే జెండా కూలీలకి, పవన్ కళ్యాణ్ ఎవడ సంఖ నాగితే వాడి సంఖ మేము నాగుతామని అనుకునే పవన్ కళ్యాణ్ అభిమానులుగా చెప్పుకొని మమ్మల్ని తిడుతున్న అందరినీ కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు కదా. పవన్ కళ్యాణ్ అభిమానులు నిజంగా రేషనల్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. మాకు చాలా సత్సంబంధాలున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. అయితే వాళ్ళ గురించి కాదు, ఎవడైతే మా కుటుంబాల గురించి తిడుతున్నాడో వాళ్ళకి క్లియర్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? ఈ వీడియోలు ఆపం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మతోన్మాదం అంటే మతోన్మాదం అని మాటికి ఎందుకు అంటున్నానంటే, అతని యొక్క భావజాలం ఎలాంటి భావజాలం లేకుండా పదవి కోసం మతాన్ని ఉపయోగించుకొని గుళ్ళకు తిరుగుతూ, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు తెలియకుండా మాట్లాడేస్తూ, హడావుడి చేస్తూ ప్రజల్ని మతోన్మాదం వైపు తీసుకెళ్తున్నాడు అనేది కొంతమంది భావన. మా భావన కాదులే. మరి అలాంటి కొంతమంది భావనని మరి మేము గౌరవించాలిగా. అట్లా గౌరవిస్తూ అలాంటి రాజకీయాలు, అలాంటి పుండాకూర రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా వీడియోలు చేస్తాం. వీడియోలు చేయటం ఏంటి, ఇంకా రేంజ్ పెంచుతాం. ఓకే, ఇక రాధా మనోహర్ దాస్ గారు, ఈడు ఒక సన్నాసి అంటే ఇప్పుడు మామూలుగా పిల్లలు, ఒక లైఫ్ స్టైలు, ఒక ఉద్యోగం, సద్యోగం, ఒక వ్యాపారం ఏమీ లేకుండా ప్రజల మీద పడి తింటా ఉంటారే. ప్రజల మీద పడి ఈ ఆదిశంకరాచార్యులు చెప్పారు, ఏది తలకి పిలకలు వేసుకొని కాషాయం ధరించుకొని ఆ
ఒకవేళ కుదిరితే నేను వద్దులే వెనకాల ఎందుకులే చాలాసార్లు చెప్పాను, అది గుర్తురా అట్లా భజేహం భజేహం అని వస్తుంది దాని రజ, అదేంటి రజ గుర్తుందా నీకు? నీకు కూడా గుర్తులేదా? మేము నాస్తికులు మాకెందుకు ఆ పద్యాలు గిద్యాలు కానీ సరే. అయితే అట్లా ఆదిశంకరాచార్యులు గారు చెప్పినట్టు ఇట్లానే ముళ్ళు వేసుకొని పిలకలు కట్టుకొని వచ్చి మతం పేరు చెప్పుకొని వ్యాపారం చేసే పుండాకోరులు ఉంటారు, మతం పేరు చెప్పుకొని మతోన్మాదం వైపు నడిపించే దొంగలు ఉంటారు, హిందుత్వాన్ని భ్రష్టు పట్టిస్తుంటారని ఆదిశంకరాచార్యులు అప్పట్లోనే చెప్పారు. అలాంటి ఆదిశంకరాచార్యులు చెప్పిన దానికి క్లియర్ కట్ ఎగ్జాంపుల్గా ఉన్న ఈ సన్నాసి రాధా మనోహర్ దాస్ గారు ఎవడైతే ఉన్నాడో వాడికి మేము మళ్ళీ చెప్తున్నాం, అరే నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడచ్చు కదరా, బ్లాక్ చేసుకుని వెళ్ళిపోయావేంట్రా దాసు? నువ్వు బ్లాక్ చేసుకొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళ పేజీల్లో ఇంకోటి ఉంటాడులే, ఒకడు ఆడి పేజీలోకి వెళ్ళి ఇదిగో వీడి మీద వీడియోలు చేయండి, ఇంకోటి ఉంటాడు ఆడి దగ్గరికి వెళ్ళి ఇదిగో వీడిని మీరు టార్గెట్ చేయండి. ఎందుకురా ఈ బతుకు రాధా మనోహర్ దాస్గా నీకు? ఎందుకు ఈ బతుకు? నువ్వు పూజ చేసుకో, దేవుడిని పూజించుకో, విష్ణుదేవుడిని చక్కగా ప్రార్థించుకో, మాకేం సంబంధం లేదురా. కానీ నువ్వు వేరే మతస్థుల్ని వేరే మతాలని తిడుతూ మనుషుల మధ్యలో డిఫరెన్స్ క్రియేట్ చేద్దాం చూస్తున్నావు కదరా లుచ్చ సన్నాసి దాసు. నీ మీద కూడా వీడియోస్ కంటిన్యూ చేస్తాం రా దాస్. ఇకపోతే నాకు అతి ఇష్టమైన మీడియా బ్రోకర్స్ కెప్టెన్ సాంబా, మహాన్యూస్ తాతగారు వంశీ, బ్రోకర్ శివ, ఏబిఎన్ వెంకటకృష్ణ, ఇలాంటి వాళ్ళు అందరి మీద కూడా మళ్ళీ వీడియోస్ చేస్తానే ఉంటాం. అయితే ఈ మధ్య TV5 వాళ్ళు మనకు సబ్స్క్రైబర్స్గా మారిపోయి స్ట్రైక్లు వేశారు. సో ప్రశ్న ఛానల్ 100K వచ్చింది అనే దానికంటే కూడా ప్రశ్న ఛానల్ ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు అనేది కూడా మీకు చెప్తున్నాం. ఓకే, సో ఇలా ఎగిరిపోయే ప్రమాదం ఉన్నందున దీనికి బ్యాకప్గా ప్రశ్న షార్ట్స్ అని చెప్పాం. దానిలో వీడియోస్ ఏ ఉండవు, షార్ట్స్ మాత్రమే పెడతా ఉంటాం. ఎందుకంటే అదొక బ్యాకప్ ఛానల్. ఓకే, ఈ ఛానల్ ఎగిరిపోతే వీడియోస్ అన్నీ ఆ ఛానల్లోకి అన్నీ సేవ్ చేసుకొని పెట్టుకున్నాంలే, మళ్ళీ ఆ వీడియోలన్నీ దాంట్లో అప్లోడ్ చేస్తాం. మాకు వ్యూవర్షిప్తో సంబంధం లేదు, మాకు మానిటైజేషన్తో సంబంధం లేదు, మాకు డబ్బులు రాకపోయినా పర్లేదు, వీడియోలు మాత్రం అప్లోడ్ చేస్తా ఉన్నారే. మీరు ఎన్ని స్ట్రైక్లు వేసినా జుజుబి ఛానల్, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి. అండ్ ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు ఈ ప్రశ్న షార్ట్స్ అనేది ఇక్కడ పెడతాము, లింక్ పెడతాము, ఆ లింక్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్ని అని ఎప్పుడు చెప్పలేదు, ఇది ఫస్ట్ టైం చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఛానల్ ఎగిరిపోతే ఒక లింక్ అనేది ఉండాలి కదా మళ్ళీ మా వ్యూవర్స్కి మాకు. కాబట్టి ఈ ప్రశ్న షార్ట్స్ అనేది ఆ లింక్ అనుకోండి, అక్కడికి ఖచ్చితంగా ఈ ఛానల్ ఎగిరిపోతే నెక్స్ట్ మూమెంట్ మా వీడియోస్ అన్ని దాంట్లో ఉంటాయి. ఓకే, లింక్ పెడతాను, లోపలికి వెళ్ళిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, అక్కడ ఒక ఛానల్ ఉందని గుర్తుపెట్టుకోండి అంతే. ఆల్రైట్ చెప్తున్నా, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లా నాకు, కానీ అక్కడ ఒక ఛానల్ ఉంటుంది. ఈ ఛానల్ పోయినా ఇక మూడో విషయం, ఒకవేళ ఆ ఛానల్ కూడా పోయింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఒక వెబ్సైట్ పెడుతున్నాం, ప్రశ్నకి ఒక వెబ్సైట్ పెడుతున్నాం, teamprashna.com. ఇంకా ఆ డొమైన్ అన్ని తీసుకొని ప్రాపర్గా ప్రశ్నకు ఒక వెబ్సైట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఏ వీడియోలకైతే కాపీరైట్ స్ట్రైకులు పడినాయో, ఏ వీడియోలకైతే వీళ్ళు స్ట్రైకులు వేపించి తీపిచ్చేస్తున్నారో, డౌన్ చేస్తున్నారో, ఆ వీడియోస్తో పాటు అన్ని వీడియోస్ కూడా ఆ వెబ్సైట్లో ఉంటాయి. వెబ్సైట్ చక్కగా ఓపెన్గా ఉంటుంది, హ్యాపీగా వచ్చి మీరు కావాలంటే వీడియోస్ అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ కూడా ఇస్తా. ఓకే, డౌన్లోడ్ చేసుకొని మీరు షార్ట్స్ అన్నీ చేసుకోవచ్చు చక్కగా హ్యాపీగా. ఓకేనా, చెప్పానుగా, డబ్బులు ఆశపడినోడుకో, లేకపోతే ఏదైనా ఇప్పుడు ఇది పోతే నా జీవితం ఏంటి అని చెప్పని అనుకునేవాడుకో, లేదా మతం మీదనో కులం మీదనో ఒక పార్టీ మీదనో డిపెండ్ అయినోడికి అడుక్కుదల. ఇప్పుడు అడుక్కు తినడానికి మాకేం ఇప్పుడు ఎలాగా అని అనుకోవచ్చు. అడుక్కు తినడం నా ఉద్దేశం భిక్షాటం చేసే వాళ్ళని తక్కువ చేయడం కాదు, వీళ్ళందరూ కూడా ఐడియాలజీస్ నమ్ముకుంటారు కదా. కాబట్టి మేము ఆ బ్యాచ్ కాదు. ఈ ఛానల్ పోతే బొక్క ఇంకో ఛానల్, అది కూడా పోతే అది, మాకు వేరే ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా. కాబట్టి దిస్ ఇస్ జస్ట్ అ స్మాల్ అనౌన్స్మెంట్ టు ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్. 100Kకి రీచ్ అయినమ్మంటే మళ్ళీ ఒక వీడియో చేస్తాము అబౌట్ ఆర్ జర్నీ, మేము ఎట్లా స్టార్ట్ చేసాం ఏంటనేది కూడా, హౌ వీవర్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ అనేది కూడా ఖచ్చితంగా ఇంకో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. పాపం జెండా గులిసి ఆనందపడినట్టున్నారు.